మహబూబాబాద్ జిల్లా డోనకల్ మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ స్తంభంపై శిథిలావస్థకు చేరిన దిమ్మె కూలిపోయింది. దీంతో 11 వార్డులో ఉన్న విద్యుత్ స్తంభం పూర్తిగా వంగిపోయింది. యాదవ్ నగరానికి ప్రధాన రహదారి కావడంతో విద్యుత్ స్తంభం ఉన్న చోట నిత్యం జనసంచారం ఎక్కువగా ఉందని డిఎస్సీ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విద్యుత్ అధికారులు మున్సిపాలిటీ కమిషనర్ వెంటనే విద్యుత్ స్తంభంపై పడిన దిమ్మెను తొలగించాలని కోరారు. ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత మున్సిపాలిటీ విద్యుత్ అధికారులకు వహించాలని చెప్పారు. డోర్నకల్ యాదవ్ నగర్ 11వ వార్డులో ఈ యొక్క గతంలో చేసినటువంటి శంకుస్థాపన దిమ్మె అది మొన్న కురిసిన వర్షాలకు అది శిథిలావస్థకు చేరి కూలటం జరిగింది. ఆ కూలిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ స్తంభానికి ఆనుకొని దాని మీద పడేది బలవంతంగా బరువు మొత్తం దాని మీద పడి స్తంభం కూడా ఒక పక్కకు ఒరిగినటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనివల్ల ఇక్కడ విద్యార్థులు చిన్నపిల్లలు స్కూల్ దారి మెయిన్ రోడ్ కాబట్టి యాదవ్ నగర్లో ప్రధాన రహదారి కాబట్టి జన సంచారం కూడా ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశం. ఏదైనా ప్రమాదం జరిగితే ఎక్కువ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఈ యొక్క ప్రమాదాన్ని నివారించడానికి విద్యుత్ అధికారులు వెంటనే తక్షణ చర్యలు తీసుకొని ఈ యొక్క మరమ్మతులు చేసి కొత్త స్తంభాన్ని వేసి ఈ యొక్క దిమ్మెను తొలగించి అదేవిధంగా ఈ దిమ్మెను తొలగించాలని డోర్నకల్ మున్సిపాలిటీ కమిషనర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమైనా ప్రమాదం జరిగితే మనం జరగముందుకే చేయాలని కోరుకుంటున్నాము. ఎక్కువ దీన్ని అశ్రద్ధ